హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వన్ బై వన్. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నాకు 150 మెంబర్స్ అయితే కావాలి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసి మా షాని తల్లి సెకండ్ బర్త్డే అయితే చేస్తున్నాము ఇంట్లో. అంటే సింపుల్గా మా అత్తయ్య వాళ్ళు మేము మాత్రమే, ఇంకెవరిని అయితే ఇన్వైట్ చేయలేదు. బెలూన్స్ డెకరేషన్ లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు, ఈ ఇయరే చేసాము. అంటే లాస్ట్ ఇయర్ మా వెస్లీకి మా షానికి హెల్త్ బాగాలేదండి, చాలా ఎక్కువ ఫీవర్ ఉంది. ఈ ఇయర్ కూడా కొంచెం ఉంది, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం బెటర్. తను మంచిగా ఆడుకుంటుంది, మంచిగా తిరుగుతుంది అని చెప్పేసి సరే కేక్ కటింగ్ కూడా చేపిద్దామని చెప్పి కేక్ కటింగ్ కూడా చేయించడానికి రెడీ చేస్తున్నాను తనకన్నా ఫస్ట్ వాళ్ళ అక్కడే రెడీ చేసాము. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ చెల్లి బర్త్డే కాదని చెప్తుంది, నాది బర్త్డే మా చెల్లిది కాదు అని చెప్పి అందరితో తనే విష్ చేయించుకుంటుంది. అందుకని చెప్పి పేచీ పెడుతుందని ఇంకా తన్నే రెడీ చేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసింది. వాళ్ళ చెల్లి కేక్ కటింగ్ టైంలో పేచీ పెడుతుందని చెప్పి నేనే కొంచెం మరమరాలు ఒక బౌల్లో వేసి ఇచ్చాను. 2 కేక్స్ అయితే ఆర్డర్ చెప్పాము. అంటే వెస్లీకి ఒకటి, షానికి ఒకటి అని చెప్పి, మళ్ళీ అక్కడ కూడా పేచీ పెడుతుందని చెప్పేసి ఆ బెలూన్స్ ఊడిపోయినాయి అని చెప్పి మా అత్తగారు మళ్ళీ వాటిని పెట్టారు, అట్లా షెల్ఫ్లో పెట్టేశారు. ఆ ఫ్రాక్స్ యాక్చువల్గా నేనైతే ఫెస్టివల్కనే తీసుకున్నాము. అయినా బర్త్డేకి అయినా నేను అది వేసాను, కానీ వెంటనే తీసేసాము. న్యూ ఇయర్కి వచ్చి వాళ్ళ మేనత్త ఎవ్రీ ఇయర్ బట్టలు తీసుకుని వస్తుంది పిల్లలిద్దరికీ. సేమ్ నైట్ వేర్ ఏంటి, ఇంకా నైట్ ప్యాంట్స్, నైట్ టీషర్ట్స్, పార్టీ వేరు, తనకు నచ్చినవి ఏమున్నా తీసుకొస్తుంది. ఎవ్రీ ఇయర్ తనే తీసుకొస్తుంది బట్టలు. న్యూ ఇయర్కి అయితే తను తీసుకొచ్చినవే నేను వేస్తాను. అండ్ ఆఫర్ పెట్టినప్పుడు మ్యాక్స్లో ఆఫర్స్ పెడతారంట, ఆ టైంలో వెళ్ళి తీసుకుంటుంది. మంచి మంచి సెలక్షన్ కూడా బాగుంటాయి. ఇంకా కేక్ కటింగ్ వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అయితే చేస్తుంది. ఫస్ట్ మా వెస్లీ కట్ చేసినట్టుంది. మా షాని కూడా చూడండి తినడానికి మొహమాట పడుతుంది. మొహమాటం కాదు, ఇష్టపడదు అసలు ఎంత పేచి పెట్టిందంటే ఆ ఫ్రాక్ వేయడానికి. నాకు మాత్రం చాలా టైం పట్టింది, కానీ కొంచెం పర్లేదండి. దేవుని దయ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, మంచిగానే ఉంది, బాగానే ఆడుకున్నారు. ఇంకా కేక్ కటింగ్ అయినాక నేను కూడా వెళ్ళాను. నేను మా హస్బెండ్ గారు పిల్లలిద్దరం అయితే పిక్స్ అయితే దిగాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బాగా జరిగిందని చెప్పి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి, మంచి మంచి కంటెంట్స్ దొరకాలి. నాకు చూస్తున్నాను ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటనేది. కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం సబ్స్క్రైబర్స్ కావాలి, ఇంకా 150 మెంబర్స్ అయితే కావాలి. రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు, ఓన్లీ మేము, అత్తయ్య వాళ్ళు, అక్కడున్న పిల్లలు మాత్రమే. ఇంకా నైట్ వాళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మా వెస్లీకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఎర్లీగా పడుకోబెడదామని చెప్పి వచ్చేసామండి. ఇది ఈరోజు వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.